కేసీఆర్ ఆదేశాలతో కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదరరావు భేటీ అయ్యారు. 3 గంటలుగా కవితతో ఆయన భేటీ అయ్యారు. దామోదర్తో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావు కూడా సమావేశమయ్యారు. ఇటీవల కేసీఆర్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన కవిత కొత్త పార్టీ పెడుతుందన్న ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరి 3 గంటల పాటు ఈ భేటీ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. రమేష్, ఎలా చూడాలి? కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్రావు కవితతో భేటీ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఎంపీ దామోదర్రావు. అదేవిధంగా బీఆర్ఎస్ లో సీనియర్ లీడర్ గా ఉండి లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గా ఉన్న గండ్ర మోహన్ రావు ఇద్దరు కలిసి కవితతో భేటీ అయ్యారు. 3 గంటల పాటు భేటీ కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే భేటీ కూడా ముగిసిపోయింది. ప్రధానంగా కవిత లేఖతో కలకలం సృష్టించింది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కి నేరుగా లేఖ రాసి పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ కూడా లేవనెత్తిన నేపథ్యంలో ఈ సందర్భంగా అనేక చర్చ జరిగింది. ఆమె కొత్త పార్టీ పెడుతుంది లేదా పార్టీకి దూరం అవుతుంది, ఈ అంశాలపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత తండ్రిని కలవాలనుకుంది, కానీ కుదరలేదు. ఇప్పటికీ తండ్రి ఇంకా సమయం ఇవ్వలేదు. కానీ నిన్న కేసీఆర్ ని కలిశారు. కవిత విషయంలో ఎటువంటి తొందరపాటు ప్రకటనలు చేయదు. కేటీఆర్ నుంచి మొదలుకుంటే పార్టీ వరకు కూడా ఏ నేత కూడా ఆమె పైన తొందరపాటు ప్రకటనలు చేయకూడదని కూడా కేసీఆర్ ఆదేశారు. ఈ నేపథ్యంలోనే దామోదర్రావు మోహన్ రావు ఇద్దరు కూడా కలిసి చర్చించారు. పార్టీ పాజిటివ్ నే తీసుకుంటుంది లేఖని, పార్టీలో జరుగుతున్న అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కేసీఆర్ కూడా అంశాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. పార్టీలో ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి కవిత లేఖను పాజిటివ్ గానే తీసుకున్నారు. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, పార్టీలో అన్ని చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటామని నచ్చ చెప్పినట్టు సమాచారం. పూర్తిగా అయితే ఏం చర్చించారు, ఎటువంటి అంశాలు చర్చించారు కవితతో అనేది బయటకు రాకపోయినా బాటమ్ లైన్ అయితే ఆమె ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కేసీఆర్ పాజిటివ్ గానే ఉన్నారు. రాసిన లేఖలోని అంశాలను పార్టీ అభివృద్ధికి ఉపయోగపడే విధంగానే మలుస్తారు తప్ప ఎటువంటి నిర్ణయాలు కేసీఆర్ తీసుకోవడం లేదు, కవిత కూడా తీసుకోకూడదని సూచించినట్లు సమాచారం. ఇంకా మరొకసారి కూడా భేటీ ఉండే అవకాశం ఉంది. ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ కూడా దయాలున్నాయని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎవరెవరు తనకు సంబంధించి కోర్ట్ ఆపరేషన్ చేశారు, తన లేఖను ఎవరు బయటికి పంపించారు, అదేవిధంగా గత కొంతకాలంగా తనకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాల్లో పార్టీ సీనియర్లతో తనకు సంబంధాలు లేకుండా తాను పర్యటనలకు వెళ్లిన క్రమంలో కూడా డిస్కనెక్ట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా అనేక అంశాలు మోహన్ రావు దామోదర్రావు దగ్గర లేవనెత్తింది కవిత. ఈ అంశాలు మళ్ళీ కవిత లేవనెత్తిన అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి. సయోధ్య కుదురుతుందా, పార్టీలోనే కవిత కొనసాగుతుందా లేదా పార్టీకి దూరంగా ఉంటుందా, కొత్త పార్టీ పెడుతుందా అనేది ఇది ఆసక్తికర.